హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేనైతే పప్పుచారు ఉప్పు చేప చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నది. నేను ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే కందిపప్పు హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్న తర్వాత ఇంకా కుక్కర్ గిన్నెలో వేసి దానిలో కొన్ని పచ్చిమిర్చి వేసుకొని మీ కారానికి తగ్గినట్టు నేనైతే 6 తీసుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఒక టొమాటో అయితే కట్ చేసుకొని ఇంకా దానిలో వేసుకోవాలి. కొంచెం పసుపు, ఇంకా 2 చుక్కలు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అంటే వంట ఆయిలే అండి. ఇక మూత పెట్టేసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టేయాలి. ఇంకా 4 and 5 విజిల్స్ వచ్చేంత వరకు ఇంకా బాగా ఉడకనివ్వాలి. అంతలోపు నేను ఇంకొక పాత్రలో ఇంకా కొన్ని మునక్కాయలు అయితే వేసుకున్నాను. దానిలో కొంచెం వాటర్ ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఇంకైతే గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఇంకా 90% అయితే ఉడకనివ్వాలి మునక్కాయల్ని. అంతలోపు నేనైతే ఒక ఉల్లిపాయలు తీసుకొని అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా బాగా సన్నగా కట్ చేసి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు తీసుకొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. ఇంకా ఒక బౌల్ అయితే తీసుకొని కొద్దిగా అయితే చింతపండు అయితే నానబెట్టుకొని ఇంకా పక్కన పెట్టుకో. తర్వాత అయితే మనం మునక్కాయలో ఉడికించుకున్నాం కదా, 90% ఉడికిన తర్వాత అది దించుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా బాగా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. ఇంకా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్న దాన్ని ఇంకా పిప్పి తీసి ఇంకా వాటర్ని కలపాలి. మన క్వాంటిటీ తగ్గట్టు అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే పప్పు చారు ఈ కుక్కర్లోనే పెడదాం అనుకుంటున్నా కాబట్టి ఈ చారంతా ఇంకో దానిలో పోసి ఇంకైతే గ్యాస్ మీద అయితే పెట్టేసా కుక్కర్ గిన్నెని. కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువైతేనే బాగుండిద్ది. ఆనియన్ బాగా మగ్గాలి కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో 2 ఎండుమిర్చి, కొన్ని ఆవాలు అయితే వేసుకొని ఆనియన్ ఇంకా కరివేపాకు అయితే వేసేసాను. ఇదైతే బాగా మగ్గాలి. ఇది కలిపే దాన్ని బట్టే ఉండిద్ది పప్పుచారు టేస్ట్ అనేది. ఆనియన్ బాగా మగ్గిపోయేంత వరకు ఇంకా కలుపుతూ మూత పెడుతూ అయితే ఉండాలి. ఆనియన్ బాగా మగ్గిపోయి కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యిద్ది. ఇంకా చేంజ్ అవ్వగానే మనం కలుపుకున్న పప్పుచారు అయితే ఇంకా దీనిలో పోసేసుకోవడమే. మునక్కాయలు 90% ఉడికించుకున్నాం కదా, ఇంకా దీనిలో కలిపేయడమే. మీరు కావాలంటే ఆనియన్ ఫ్రై చేసుకునేటప్పుడైనా మునక్కాయలు వేసుకోవచ్చు. నేనైతే 2 విధంగానూ చేశాను టైంని బట్టి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఎండు చేపలు ఫ్రై చేయడానికి అయితే ముందైతే మీకు కావాల్సిన క్వాంటిటీలో అయితే ఎండు చేపలు తీసుకొని కొంచెం వాటర్ అయితే తీసుకొని ఇంకా హీట్ చేసుకోవాలి. ఇంకా ఎండు చేపల్లో పోసి బాగా కలిపి ఇంకా 2-3 సార్లు బాగా కలిపిన తర్వాత ఇంకా దానిలో కారం అయితే కలుపుకోవాలి. నేనైతే ఎండు చేపలు ఫ్రై చేసుకోవడానికి అయితే నాకైతే చిన్న బాండువా ఉండిద్ది. నేనైతే దానిలోనే ఫ్రై చేసి ఇంకైతే కొంచెం ఆయిల్ పోసి బాగా హీట్ అయిన తర్వాత ఇంకా దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఎండు చేపలు రెడీ అయినట్టే. పప్పుచారు కూడా పొంగరావడం మొదలు పెట్టింది. ఇంకా 10 or 20 minutes అయితే ఇంకా గ్యాస్ ఆపేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం.